బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి జనసేన ఖచ్చితంగా వీళ్లలో ఎవరికొకరికైతే ఇస్తారు. మొన్నటి వరకు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు తాజాగా కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం కూడా ముగిసిపోయింది. గతంలో కూడా టీడీపీ హయాంలో వరుసగా వైవి సుబ్బారెడ్డి గారికి 2 సార్లు ఆ పదవి అయితే దక్కింది. చివరిలో భూమన కరుణాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ పదవి కోసం ఒక 4 పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో ఒకటి పిఠాపురం నుంచి పోటీ చేసి వెనక్కి తగ్గి ముందు ఆయన సీటు కోసం త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కోసం ఆయన గెలిపించిన వర్మ ఎవరైతే ఉన్నారో పిఠాపురం వర్మ, ఆయనకి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ రేసులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఉన్నారని, పురంధేశ్వర్ గారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది, ఆ రేసులో ఉన్నారు. వీళ్ళతో పాటు సోము వీర్రాజు గారికి ఈసారి అవకాశం దక్కుతుంది అనేది కొంతమంది చెబుతున్నమాట. పార్టీకి విధేయతతో ఉంటారని మొదటి నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుంటారు. అలాగే తిరుపతికి చెందిన భాను ప్రకాష్ రెడ్డి, ఈయన కూడా భారతీయ జనతా పార్టీలోనే కీలక పాత్ర